బైబిల్ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మానవుని దేవుడు చేశాడు, మనుష్యుడు దేవుని ద్వారా చేయబడ్డాడు. మనమంతా దేవుని చేతి పని అయి ఉన్నాం. ఆమేన్. వీఆర్ హిస్ వర్క్ మ్యాన్షిప్ అంటారు. ఆయన యొక్క చేతి పని మనం. ప్రభువే తన స్వహస్తాలతో నరుని నిర్మించాడు. ఇందాక ఫిలిప్ చెప్పారే, మానవులు కొంతమంది దేవుని మీద తిరగబడి దేవుడు లేడని రుజువులు చేసే పనిలో పడ్డారు. చూసారా? దేవుడు వాళ్ళని చూసి ఏమనుకుంటాడు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. కొంతమంది కెమెరాలు కొనుక్కొని స్టూడియోలు పెట్టుకుని, ఇప్పుడు మనం ఎట్లా కెమెరా కొనుక్కొని మైక్ కొనుక్కొని దేవుడు ఉన్నాడని చెప్తున్నామో, వాళ్ళు కూడా ఇవన్నీ కొనుక్కొని మీటింగులు పెట్టి దేవుడు ఎక్కడున్నాడు రా పిచ్చోళ్ళారా, దేవుడు లేడు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళను చూసి దేవుడు ఏమనుకుంటాడు? అసలు ఏం చెప్పరు మీరు. కొద్దిమంది బాధపడతాడు. చేసిన దేవుణ్ణి చెప్పండి లేడని అనడానికి మనుషునికి నోరు ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ తలలో ఎంతవరకు రక్త ప్రసరణ జరగాలో అంతవరకే రక్త ప్రసరణ జరిగేటట్లుగా ప్రభు మనందరికి నడిపిస్తున్నాడు. వింటున్నారా? ఒక్కళ్ళకి కనుక కొంచెం స్పీడ్ ఎక్కువైందనుకో, చెప్పండి, తలలో రక్తం అండి, నడకంట. పోనీ స్పీడ్ తక్కువైందనుకో, మామూలు పోటు రాదంట తల. అబ్బా అబ్బో అబ్బా అంటే పక్కోళ్ళు నిద్రపోతారా ముందు? చెప్పండి అమ్మా. అమ్మ నిద్రపోద్దా? నిద్రపోదు. మనకి ఎంత అవసరమో అంతే చక్కగా దేవునికి స్తోత్రం. ఇంత జాగ్రత్తగా. ఇప్పుడు కొన్నిసార్లు ఎన్నో తిప్పలబడి వ్యవస్థ నడిపిస్తుంటే ఏడిపిస్తారు చూసారా మనుషులు, వాళ్ళ మీద ఎంత కోపం వస్తుందో కదా. మరి దేవుడు కూడా ఇంత గొప్ప వ్యవస్థను నడిపిస్తుంటే అసలు దేవుని మీదకే కాలు దువ్వి దేవుడు లేడనే వారి మీద దేవుని కోపము, దేవుని ఉగ్రత రౌలుచున్నదంటాడు. స్తోత్రం. దేవుడు ఈ సమస్త సృష్టిని సృజించాడు. అందులో భాగంగానే నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడు, మనల్ని భూమి మీద పెట్టాడు. భూమి మీద మరి ఎన్నాళ్ళు పెట్టాలని ఆయన అనుకున్నాడో నాకైతే తెలీదు. అయితే మానవుడు దేవుడు వద్దన్న పని చేశాడు. మనందరి అలవాటు ఏంటి చెప్పండి? వద్దన్న పని చేయడమే. పిల్లలకు కూడా ఏం అలవాటు చెప్పండి? వద్దన్న పని చేయడమే ముందు నుంచి మనకు అలవాటు అంటాడు. దాని వలన పాపం వచ్చింది. ఇప్పుడు పాపి అయిన మనుషుని మరలా క్షమించడానికి, రక్షించడానికి దేవుడే భూలోకానికి నరావతారిగా వచ్చాడని రోజు మీకు చెప్తున్నాం. ఆయన నమ్ముకోమన్నాం, మీరు నమ్ముకున్నారు. తరువాత జరగాల్సిన పని ఏంటంటే, నమ్మినవాడు బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయాలి? నమ్మిన వాళ్ళు బాప్తిస్మము పొందాలి. కారణం ఏంటంటే, బాప్తిస్మము పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్తలో నుండి చదవండి. 28వ అధ్యాయము 19-20 వచనాలు. మాథ్యూ చాప్టర్ 28, 19, 20. అమ్మా, కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి.
కాబట్టి మీరు వెళ్ళి పంటిలో ఎక్కి ఫోటోలు దిగి వచ్చేయమని ఉందా? ఏమా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. జనులను ప్రభువును వెంబడించేటట్లుగా చేయాలి. మీరందరూ ప్రభువుకు శిష్యులుగా ఉండాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? శిష్యులు అంటే ప్రభువును వెంబడించాలి. కొంతమంది వస్తున్నారు కానీ కాసేపు వచ్చి తర్వాత మామూలు అయిపోతున్నారు, జారిపోతున్నారు, పారిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. అట్లా కాదు, మీరు ప్రభువును వెంబడించే బిడ్డలుగా ఉండాలి. వచ్చిన నీవు ప్రభువును వెంబడించే పనిలో ఉండాలి.